ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈరోజు ఎక్కువ మార్నింగ్ నుంచే రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి అధికారులకు ఒక అంచనా ఉండాలి సార్, యంత్రాంగం అప్రమత్తం ఇది జరిగేది కాదు కదా. అమ్మ మీరు చూస్తే చాలామంది మొదటిసారి వచ్చినవారు, గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. ఇది ఏకాదశి గల ఎక్కువ మంది వచ్చారు. అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు. కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా వేసుకోలేదు. పాపం పాండా గారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు. నేను అడిగాను చాలామంది, గతంలో మీరు ఎప్పుడైనా వచ్చారంటే లేదన్నారు, మొదటిసారి అంటే మొదటిసారి. అందరూ అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి 10 నుంచి 20 మంది కలిసి వచ్చారు. వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అట్లా కలిసికట్టుగా వచ్చారు. ఇదేనడమ్మా అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చేగల ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేం. మీరు అదే కానీ కనకదుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం. గతంలో 12 లక్షల మంది వచ్చారు, ఇప్పుడు సుమారుగా 16 నుంచి 18 లక్షల మంది వస్తారు. ముందలే అంచనా వేసుకునే, ఎందుకంటే మాకు తెలుసు ఒక అవగాహన వచ్చింది. ఇక్కడ ఎవరికి తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలియదు, పాపం గుడి కట్టిన పండగారికి తెలియదు, ఎవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ us అసలు తెలియని పరిస్థితిలో సార్. అర్ధరాత్రి నుంచి కూడా 3 దారుల్లో అంటే ఆ ఆలయానికి రావడానికి 3 దారులు వరకు ఉన్నాయి. కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ క్యూ లైన్లు ఉంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం స్వామి, అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అన్నారు. నేను కనుక్కున్నాను, అందరూ పొద్దున వచ్చిన వారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను, మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే 8:30, 9ంటికి మేము బయలుదేరాం ఊరు నుంచి. ఇక్కడికి వచ్చేగల 10 అయింది. సో 10 మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది. వాళ్ళే స్వయంగా చెప్పారు. నేను అందరిని అడిగాను, 16 మందిని నేను ఇక్కడ అడిగానమ్మా. జరిగిన వాళ్ళ గురించి కాదు సార్, తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. అదేమ్మా మీరే వర్షన్ మార్చారు. ఐఎమ్ సారీ టు సే. మీరేమన్నారు, నేను రాత్రి అన్నారు, పొద్దున ఇప్పుడేమో తెల్లవారుజామున అంటున్నారు. అవును, ఒక్క నిమిషం స్వామి, 6ంటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా. బోర్డులు మీరు చదివారమ్మా? బోర్డు మేము చదివానమ్మా. 6 నుంచి 12 వరకు పొద్దున పూట దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఒకటి 3 నుంచి అని నీట్గా రాస్తుంది బోర్డు పైన. సో అది రాస్తుంది. ఇక్కడ చాలామంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు, ఎవరు అంచనా వేసుకోలేకపోయారు. ఒక్కొక్క ఊరు, ఒకే ఊరు నుంచి 100 మంది వస్తే అంచనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 6 మంది వస్తే మాకు కూడా ఎడ తెలుస్తుంది. సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి. అన్ని గుడుల దగ్గర కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. అది ఆర్టీజీఎస్కి లింక్ చేయాలి. ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. దానికి ఒక పక్కడబందైన ఎస్ఓపి ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కెపాసిటీ ఎంత సార్? అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? అమ్మా ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ కెమెరాలు కానీ ఏం లేవు. ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఎట్లయితే సెల్ ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు కూడా వచ్చింది. ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో సీసీటీవీ లేదమ్మా. సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటేంటంటే గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. నేను చెప్తాం కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని. అడిగా ఎలా ఉంది ఈసారి, ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారన్నా, ఈసారి 10 మంది వచ్చారని వాళ్ళే చెప్పారు. భార్య భర్తలు 2 ఉన్నారు. సో వాళ్ళే చెప్పారు. సో దాన్ని బట్టి ఎప్పుడు లేని విధంగా రద్దు అనేది జరిగింది. భద్రతా లోపాలు ఏమైనా గుర్తించారా? డిజిటల్ మీడియా వల్ల ఇప్పుడు టెంపుల్స్ కానీ చిన్న టెంపుల్స్ ఈ మధ్య క్రౌడ్ పెరుగుతున్న పరిస్థితి. సో ఒకప్పుడు దేవాదాయ శాఖ పెద్ద టెంపుల్స్లోనే ఉంటాయి. సో వీటి మీద ఈరోజు ఇన్సిడెంట్ ఫేస్ చేస్తుంది ప్రభుత్వం కూడా. సో ఎక్కడైతే టెంపుల్స్లో క్రౌడ్ పెరుగుతుందో, వాడపల్లి కావచ్చు, ఒకప్పుడు చూస్తే క్రౌడ్ పెరుగుతున్న పరిస్థితి. సో వీటి మీద అయినా ఖచ్చితంగా ఎస్ఓపి కానీ ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేసవచ్చు. అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఈ క్రౌడ్ పెరుగుతుంది, భక్తులు పెరుగుతున్న పరిస్థితి. ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది, ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది. ఎందుకంటే భక్తుల్ని దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం. దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కులు కూడా వచ్చారు, ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు. మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది వచ్చారమ్మా. అక్కడ మేము అంచనా వేసాం, రద్దీ పెరుగుతుంది, ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా వేసాం. తగిన చర్యలు తీసుకున్నాం, జాగ్రత్తలు తీసుకున్నాం. సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం జరిగింది. సో అందుకే అంటున్నాం, ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ ఎస్ఓపీలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి.
దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులు అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు మేము తీసుకుంటాం.